సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ 5వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గజ్వేల్ సుజాత నర్సింగ్రావు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో తమను గెలిపిస్తే ప్రధాన సమస్యలైనటువంటి తాగునీటి సమస్య, విద్యుత్ దీపాల సమస్య, డ్రైనేజీ, రోడ్ సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. కుట్టు మిషన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, తాను అందుబాటులో ఉండే నాయకుడినని, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. ఆర్కేనగర్ కాలనీ వాళ్ళందరికీ నమస్కారం. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా ఎంతో కాలంగా అభివృద్ధి పనులు చేసుకుంటూ 5వ వార్డు ప్రెసిడెంట్గా ఉంటూ మన నరసింహరావు అన్నగారు, అలాగే తనకు అండదండలు ఉంటున్నటువంటి బండి శంకరన్న సహాయ సహకారాలతో ఆర్కేనగర్ కాలనీలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినాడు. ఇంతకుముందు వాటర్ ట్యాంక్ కానీ, లేకపోతే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ అభివృద్ధి చేశాడు. ట్రాన్స్ఫార్మర్లు అయినా కానీ, ఏవైనా కానీ. ఇంతకుముందు పోటీ చేస్తున్న అభ్యర్థులలో మనకు ఎంతమంది ఒక గజ్వేల్ నరసింహరావు, గజ్వేల్ సుజాత తప్ప మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నటువంటి అయితే అతను మడంజర్లో ఉంటాడు, మరి అందుబాటులో ఉండని వ్యక్తి. అలాగే బీఆర్ఎస్ నుంచి తీసుకున్నటువంటి వ్యక్తి ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, అతను అందుబాటులో ఉండని వ్యక్తి. మనకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన గజ్వేల్ సుజాత. అందుకని కౌన్సిలర్ అంటేనే మనకు ఎల్లవేళలా ప్రతి కాలనీలో అందుబాటులో ఉండాలి. తను రోజు కాలనీలో మానిటర్లు చేసుకుంటూ నీళ్ళు వస్తున్నాయా, డ్రైనేజ్ పొందుతుందా, లేకపోతే లైట్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ సమస్యలు చూసుకోవాల్సిన బాధ్యత ఒక కౌన్సిలర్కి. ఇవన్నీ మర్చి ఎక్కడో ఉండి కౌన్సిలర్గా పోటీ చేసి మేము డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటామంటే అవన్నీ నడవదు. ఇంతకుముందు అటువంటివి ఉండే, కానీ ఇప్పుడు ప్రజలందరూ చైతన్యవంతంగా సేవ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే ఓటేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి మన ఆర్కేనగర్ కాలనీ అసలు గట్టిగా మనం అందరం 235 ఓట్లు ఉన్నాయి. 235 ఓట్లకు 100% మన గజ్వేల్ సుజాత గారికి మిషన్ గుర్తు మీద ఓటేసి గెలిపించినట్టయితే అత్యధిక మెజారిటీతో మనమే గెలుస్తామనే ఉంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మన అన్నకు అవకాశము, అక్కకు అవకాశం ఇచ్చినట్టయితే ముందు ఎంతో అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటూ మీ అమూల్యమైన ఓటు మిషన్ గుర్తు మీద ఓటేసి గజ్వేల్ సుజాత గారిని గెలిపించాలని మనవి చేస్తున్నాం. ఇంద్రేశం మున్సిపాలిటీ 5వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గజ్వేల్ సుజాత గారికి, నరసింహరావు గారికి ఓటు వేసి గెలిపిస్తారని మనం చేస్తున్నాము. అట్లాగే మేము చేసిన అభివృద్ధి పనులు ఇక్కడ ఉన్న కాలనీకి 2020 నుంచి 5 సంవత్సరాల వరకు ప్రెసిడెంట్గా పనిచేసిన ఆ ప్రెసిడెంట్ కాలంలో మిషన్ భగీరథ వాటర్ కానీ, కొన్ని సీసీ రోడ్లు కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ బండి శంకరన్న గారి సహకారంతో మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో చేయించడం జరిగింది. అట్లాగే ఈ పనులు చేసిన నాకు ఒక్కసారి బీసీకి అవకాశం వచ్చింది. అందరూ ఓట్లు వేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. అట్లాగే ఒక బీసీ బిడ్డ ఇంత పోరాడుతుంటే కనీసం అందరూ అర్థం చేసుకొని చేస్తారని మేము మనవి చేస్తున్నాము. అట్లాగే పైసలు పంచడం కానీ, మందు పంచడం కానీ మేము చేయట్లేదు, ఎందుకంటే మా దగ్గర లేదు. కాబట్టి మేము స్వచ్ఛందంగా మా ఎన్నుకున్న వాళ్ళు కూడా పేడ్ ఆర్టిస్ట్ లాగా పైసలు ఇచ్చి వచ్చిన వాళ్ళు కాదు. మా కాలనీలోనే ఉన్న వాళ్ళందరూ వీళ్ళంతా. అది కూడా ఒకసారి ఆలోచించండి. ఒక బీసీ బిడ్డని ఆశీర్వదించండి. ఎప్పుడో ఆగస్టు 26 జనవరికి, అక్టోబర్ 2కు వచ్చే అంబేద్కర్ జయంతికి వచ్చే వాళ్ళు నాయకులు కాకుండా కాలనీలో అన్నిత్యం మీ మధ్యలో తిరిగే వాళ్ళం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవాళ్ళం. ఇలాంటి వాళ్ళని ఓట్లు వేసి గెలిపించుకుంటే మన కాలనీ యొక్క వివిధ కాలనీలు అన్నింటినీ అభివృద్ధి చేసుకుంటాము అని మనం చేస్తున్నాము. అట్లాగే ఒక్కసారి ఈ అవకాశాన్ని బీసీకి ఒక అవకాశం వచ్చింది. అందరూ ఒకసారి ఆలోచించి ఈ యొక్క అవకాశాన్ని మాకు ఓటు వేసి గెలిపిస్తారని
కోరుకుంటున్నాను. మన కుట్టు మిషన్ గుర్తుకి అందరూ బలపరిచి గెలిపించాలని కోరుతున్నారు. మన సుజాత నరసింహరావు గారు ఖాళీ కోసం చాలా కృషి చేశారు. చాలా ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఖాళీలు ఉండి అందరూ బలపరుస్తుంది కాబట్టి అందరినీ మనము కలుపుకొని మన కుట్టు మిషన్ని సుజాతని గెలిపించుకోవాలని చెప్పి 5వ వార్డు మెంబర్గా మరి వాళ్ళ పక్కగారు నరసింహరావు గారు బండి శంకరన్న గారి ఆధ్వర్యంలో చాలా అద్భుత పనులు చేస్తున్నారు. మన సీసీ రోడ్లు కానీ మన ఏ పని ఉన్నా కానీ అందుబాటులో మనకు 5 ఏళ్ళు